సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్‌కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. Hey, hello guys, how are you all? Hope you all are absolutely rocking. And this is day 2 of our Hampi journey. So, ఈ హంపీ జర్నీలో మనం హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా న్యూస్లు తెలిసినాయి. అంటే ఇప్పుడు టైం వచ్చేసి మనకి ఎంత అయిందంటే 11-12 అవుతుంది టైము. ఇంత లేట్ ఎందుకు అయింది, పొద్దున్నే బయలుదేరదాం అనుకున్నాం కదా. సో ఈ టాపిక్స్ అని నేను వెళ్తూ మాట్లాడదాం. ఇప్పటికే లేట్ అయిపోయింది. మన రఘు కూడా అక్కడ వెయిట్ చేస్తున్నాడు అనమాట. వెంటనే టు వేర్ మై రైడింగ్ జాకెట్ మొత్తం ప్యాక్ చేసి సెట్ అయిపోయింది. మొత్తం అవన్నీ వేసేసుకుని స్టార్ట్ అయిపోదాం. నేను వెళ్తూ గోప్రో వ్యూలో మీతో మాట్లాడతానండి. అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి మొత్తం అప్పుడు చెప్తాను. ఫుల్ ఎంటర్టైన్మెంట్. చలో క్యాచ్ యూ ఆన్ గోప్రో వ్యూ. సో గైస్, మనం స్టార్ట్ అయ్యాము హంపీకి రైడ్కి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. చాలా స్టోరీ ఉంది చెప్పాల్సింది, చెప్తాను. యాక్చువల్గా ఇప్పుడు మన జేఎన్టీయూ దగ్గర రఘు వెయిట్ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి అతన్ని కలిసి ఫస్ట్ నేను ఒక గట్టి టీ వేయాలి. టీ కానీ కాఫీ కానీ ఓ మంచి స్ట్రాంగ్ ఒకటి వేయాలి. లేకపోతే అసలు చాలా ఇదైపోయింది అనమాట. అంటే పరిగెట్టడము హడావిడి చాలా అయింది. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి రఘుని కలిసి కొద్దిగా వాటర్ తాగి అండ్ దెన్ ఒక కాఫీయో టీయో ఏదో ఒకటి ఒక షాట్ వేసుకుని మాట్లాడతాం మీతో. అసలు ఏం జరిగింది, ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి, అది ఇది నేను మొత్తం డిస్కస్ చేస్తాను. నేను ప్రస్తుతానికైతే ట్రాఫిక్ చూస్తున్నారు కదా, దారుణంగా ఉంది ట్రాఫిక్. జస్ట్ ఇందాక 1 అవర్ బ్యాక్ ఈ రూట్లో అసలు ట్రాఫిక్కే లేదు. అంటే అరౌండ్ 10-10:30కి వచ్చామన్నమాట ఇటువైపు. చాలా ఖాళీగా ఉండే రోడ్లు. ఈరోజు రైడ్ అయితే ఏంటో నాకు వాచిపోయేటట్టుగా అనిపిస్తుంది. ఏమో ప్రస్తుతానికి అట్లా అనిపిస్తుంది నాకు. గోయింగ్ ఫార్వర్డ్ ఎట్లుంటుందో తెలియదు, చూద్దాం. తెలిసి సో మనకి చూస్తున్నారు కదా, చెక్కింగ్ కూడా బీభత్సంగా జరుగుతుంది అన్నమాట. ఒక రేంజ్లో మన దగ్గర అన్నీ ఉన్నాయి. సో మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదనమాట. మన రఘు ఎంగే ఇక్కడ ఉన్నాడు మనవాడు. సో ఫ్రెండ్స్, మన హైదరాబాద్ ఇలా టర్న్ అయింది. సో ఈ టైంలో 11:30 ఈ టైంలో మామూలు ఆన్ ఏ రెగ్యులర్ డే ఇక్కడికి రావాలంటే మినిమం గంట పడుతుంది. ఇప్పుడు మనం 10 నిమిషాల్లో వచ్చాము ఇంటి నుంచి ఇక్కడికి. 10 నిమిషాలు, మ్యాక్సిమం 15 నిమిషాల్లో వచ్చాము. సో యాక్చువల్ డిస్టెన్స్ అంతే అనమాట మనకి. కాకపోతే ట్రాఫిక్ వల్ల అంత టైం పట్టేస్తుంది. చాలా చేంజ్ అయిపోయింది మొత్తం అసలు. సో గైస్, మనము నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేసాము. సో మనకేంటంటే బైక్ మీద కాబట్టి రింగ్ రోడ్ మీద కంప్లీట్గా అలౌ చేయరనమాట. సో సర్వీస్ రోడ్లోంచి కొట్టాలి. ఆ సర్వీస్ రోడ్లు, గల్లీలు అవన్నీ మనకి ఐడియా ఉండదు కదా. అందుకే మనం గూగుల్ తల్లి సహాయం అయితే తీసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తుందో చూడాలి ఈసారి గూగుల్ తల్లి. హోప్ ఫర్ ది బెస్ట్. ఆహా, కొద్దిగా చల్లగాలి తగిలితే రిలీఫ్ ఉంది. ఇంకా కాఫీ తాగలేదు నేను. సో సరే, స్టోరీ అయితే చెప్తా చూడండి. ఈరోజు పొద్దున్న మేము యాక్చువల్గా 6 o'clockకి స్టార్ట్ అవ్వాలన్నమాట. స్టార్ట్ అవ్వలేదు. నిన్న నైట్ కొద్దిగా డిలే అయింది. ఇంటికి వచ్చేసరికి అలా డిలే అయింది. ఓకే, అది ఏదో అయిపోయింది. మార్నింగ్ 8 o'clockకి లేచాం. లేచి ఫ్రెష్ అప్ అయ్యి అంతా చేసి బయలుదేరదాం అనుకునేసరికి మన రఘురాము పొద్దున్నే ఒక వాట్సాప్ పిక్ పెట్టాడు అనమాట. అరౌండ్ 9:30-10 o'clockకి చిన్న ఆర్టికల్ వచ్చింది ఈనాడు పేపర్లో. కర్ణాటకలో కేసులు బాగున్నాయి, మన సెకండ్ ఫేజు. అండ్ చూసుకుంటే కనుక 13 roads ఏవో బ్లాక్ చేశారు, అది ఇది అని చెప్తున్నాడు అనమాట. ఇంకా మాకు స్టార్ట్ అయింది. ఏదో నాయన హంపీకి స్టార్ట్ అయినా వెళ్ళకని వెళ్దాం అనుకుంటే ఇట్లా అయింది ఏంది అనుకున్నాము. సో ఆల్మోస్ట్ డ్రాప్ అయ్యే వాళ్ళమే. కాకపోతే మన సబ్స్క్రైబర్ ఉన్నాడు అనమాట బళ్ళారిలో. సో సడన్గా టైంకి గుర్తొచ్చి మనోడికి ఫోన్ చేశా. సో మన సబ్స్క్రైబర్ సాయి రెడ్డి ఉన్నాడు. సో అతన్ని అడిగితే ఏమన్నాడంటే, ఒక 15 నిమిషాలు టైం ఇవ్వయ్యా, నేను కనుక్కొని చెప్తాను నీకు ఏంటి విషయం ఏంటని చెప్పి మొత్తం. సో తను పాపం కనుక్కున్నాడు. వాళ్ళ ఫ్రెండ్, వన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్ని కూడా కనుక్కున్నాడు, హూ ఈజ్ ఇన్ హంపీ. సో తినుండేది బెల్లారిలో అనమాట. తన ఫ్రెండ్ని కనుక్కుని పాపం మళ్ళీ కాల్ చేశాడు. కాల్ చేసి, భయ్య అట్లాంటిది ఏం లేదు, మీకు అసలు ఆ న్యూస్ పేపర్ కూడా ఎట్లా ప్రింట్ చేశాడో తెలియదు, కానీ యాక్చువల్గా చెప్పాలంటే అట్లాంటిది ఏం లేదు. ఇక్కడ బళ్ళారిలో లేదు, హంపీలో లేదు, బెంగళూరులో కొద్దిగా చెక్ చేస్తున్నారంట అన్నాడు.
సో మనం ఏంటంటే ఎట్లాగో బెంగళూరు అనేది టచ్ కామ్ కాబట్టి మనకి టెన్షన్ లేదనమాట. సో ఫ్రెండ్స్, మనం హిమాయత్ సాగర్ దగ్గరకు వచ్చాము. అండ్ టు ద రైట్ ఈజ్ హిమాయత్ సాగర్ అనమాట. ఇది ఒక మినీ ఘాట్ రోడ్ లా ఉంటుంది. ఇక్కడ ఒక కొండ మీద స్కౌడమ్మ దేవాలయం అనేది ఉంది. అంటే ఐ మీన్ తెలుగులో ఉంది, చదివాను, కరెక్ట్ కాదు, ఐఎమ్ సారీ రాంగ్ అయితే. రోడ్ చూస్తున్నారు కదా, ఓ చిన్న సైజ్ ఘాట్ రోడ్లా ఉంది. సో దిస్ ఈజ్ హిమాయత్ సాగర్ అనమాట, హిమాయత్ సాగర్ లేక్. సో ఈ రూట్లో నేను రావడం థర్డ్ టైం అనుకుంటా. ఒకసారి మా మిస్సెస్తో కలిసి ఓ రిసార్ట్కి వెళ్ళాను. అండ్ దెన్ సెకండ్ టైం వచ్చేసి కర్నూలుకి వెళ్ళాను. కర్నూలు టూర్ వేసా కదా, సోలో రైడ్, హైదరాబాద్ కర్నూలు, అప్పుడు వచ్చాను. అండ్ దెన్ దిస్ ఈజ్ ద థర్డ్ టైం. ఒక్కసారి కర్నూలు హైవే మీద పడ్డామంటే మాత్రం ఆ రోడ్డు మాత్రం అసలు ఇంకో రకంగా ఉంటుందన్నమాట. సూపర్ హైవే. ఓ సింపుల్ ట్రిక్ అనేది తెలిసింది నాకు. ఏంటంటే ఒకవేళ మీకు డౌట్ వచ్చింది అనుకోండి, ఇట్లా 2 ప్యారలల్ రోడ్స్ ఉండి ఎటు తిరగాలి అంటే ఇది 4-వీలర్కా ఇది 2-వీలర్కా అని డౌట్ వచ్చింది అనుకోండి, సింపుల్గా లెఫ్ట్ మోస్ట్ ఏదైతే రూట్ ఉంటుందో ఆ రూట్ తీసేసుకోండి. సో దట్ విల్ బి డెఫినెట్లీ ఫర్ 2-వీలర్స్ అనమాట. ఎక్కడైనా కానీ మనకి నెహ్రూ ఓఆర్ఆర్లో కానీ లేకపోతే ఎనీ హైవే వేర్ బైక్స్ ఆర్ నాట్ అలౌడ్. సో సింపుల్గా లెఫ్ట్ మోస్ట్ రోడ్ తీసేసుకోండి. అది మాత్రం ఖచ్చితంగా బైక్స్కే, ఐ మీన్ 2-వీలర్స్కే ఉంటుందన్నమాట. 2-వీలర్స్కే అలాట్ చేసి ఉంటుంది అది. దట్ ఈస్ వన్ సింప్లెస్ట్ వే. ఓకే, చూద్దాం. ప్రస్తుతానికి అయితే మనకి కర్నూలు వెళ్ళేసరికి అయితే మనకి 3.5 అవర్స్ చూపిస్తుంది కర్నూలు ఇక్కడ నుంచి. కర్నూలు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి విల్ గో టు బళ్ళారి. బళ్ళారి బాబు. ఓకే, చలో, క్యాచ్ యూ ఇన్ సమ్ టైమ్. సో యాక్చువల్గా నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్లో ఉన్నాము. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ కర్నూలు అనమాట ఇప్పుడు. అండ్ వీఆర్ టేకింగ్ బళ్ళారి రూట్ తీసుకుంటున్నాము. సో మేబీ మోస్ట్ ప్రాబబ్లీ బళ్ళారిలో స్టే చేస్తాము. మచ్ నీడెడ్ కాఫీ బ్రేక్ ఇప్పుడు. సో కాఫీ తాగేసి స్టార్ట్ అవుదాము. అండ్ దెన్ ఐ విల్ క్యాచ్ ఆన్ GoPro వ్యూ. సో గైస్, ఇంతసేపటికి మనము NH44 ఎక్కామన్నమాట. అండ్ చూస్తున్నారు కదా, సూపర్ రోడ్, ప్రాపర్ 4 లేన్. సో ప్రస్తుతానికి ఈరోజు నైట్కి అయితే బళ్ళారిలో స్టే చేయడమే. ఎందుకంటే పొద్దున లేచి హంపి జస్ట్ 60 కిలోమీటర్స్ ఉంది, 61 కిలోమీటర్స్ బళ్ళారి నుంచి. సో ఆరామ్సే కొట్టేయచ్చు అనమాట. పొద్దున కొద్దిగా ఎర్లీగా బయలుదేరితే ఈ రోజులా కాకుండా. సో రేపు డే అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకోటి, ఇదే రూట్లో మనకి ఈజిప్ట్ థీమ్డ్ ఒక రెస్టారెంట్ ఉంటుంది, పెపరస్ పోర్ట్ అని చెప్పి. దానికి నేను 2-3 టైమ్స్ వెళ్ళాను అనమాట. చూపిస్తే ఇక్కడ మనకి వెళ్తుంటే దారిలో తగులుతుంది. పెపరస్ పోర్ట్ అని ఈజిప్ట్ థీమ్ అనమాట. మొత్తం దాంట్లో ఫర్నిచర్ కానీ, అక్కడ ఉండే వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, అక్కడ ఉండే శిల్పాలు అవన్నీ కూడా ప్రాపర్గా ఈజిప్ట్ థీమ్లో ఉంటాయి. బాగుంటుంది, ఫుడ్ కూడా బాగుంటుంది రెస్టారెంట్లో. ఒకవేళ ఎవరన్నా వీకెండ్ గెట్ అవే చూసుకుంటే యూ కెన్ డెఫినెట్లీ విజిట్ దిస్ పెపరస్ పోర్ట్. సో మన రఘు బ్రో మన ముందుకు వచ్చేసాడు. యాక్చువల్గా ఈ హైడ్రేషన్ ప్యాక్ పెట్టుకుని నేను ఐఎమ్ రైడింగ్ అనమాట. మనోడు హైడ్రేషన్ ప్యాక్ కూడా లేదు. అసలు ఎట్లా నడుపుతున్నాడో బండి. అంటే మేబీ హీ క్యారింగ్ వాటర్ బాటిల్, కానీ ప్రతిసారి హెల్మెట్ తీసి తాగాలి కదా. ఓ మర్చిపోయా, తంది ఫ్లిప్ అప్ హెల్మెట్ అనమాట. మాడ్యులర్ హెల్మెట్ అంటాం కదా, ఆ టైప్ ఆఫ్ హెల్మెట్. స్టడ్స్ నింజా 3G. సో దానికి ఇట్లా ఫ్రంట్ ఇట్లా ఫ్లిప్ అప్ ఉంటుంది అనమాట. సో మన వెగా క్రక్స్ వస్తుంది కదా, సేమ్ అదే మోడల్, కాకపోతే ఇది స్టడ్స్ నింజా. ఇప్పుడు చాలా తక్కువ దొరుకుతుంది. అది లాంచ్ అయినప్పుడు అయితే అసలు ఎగబడ్డారు ఈ హెల్మెట్ కోసం, స్టడ్స్ నింజా కోసం. ప్రస్తుతానికి అంత ప్రొడక్షన్ కూడా లేదనుకుంటా, అయిపోయింది దాని, ఐ మీన్ క్రేజ్ తగ్గింది. సో తన చేతికి చూశారు కదా, నక్కుల్ గార్డ్స్ కూడా వేయించాడు. ఏదో సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు ఎప్పుడు చూడు, ఇట్లా అంటాడు అంటే ఆ సిగ్నల్స్ తెలుసు, అర్థమవుతాయి, కానీ ఊరినే జస్ట్ ఫర్ ఫన్ చెప్తున్నాను అనమాట. అది మళ్ళీ కానీ బాగున్నాడు మనోడు. లెదర్ జాకెట్, బ్లూ జీన్స్, లెదర్ షూస్, ప్రాపర్ ట్రావెలర్ లుక్ వచ్చింది. అంటే రైడర్ లుక్ కాదు, ట్రావెలర్ లుక్ అనమాట. గన్ మెటల్ గ్రే. సో మనోడు కూడా చెప్పడం మర్చిపోయా, తను కూడా స్పోక్ వీల్స్ వర్షన్ తీసుకున్నాడు అనమాట ఈ గన్ మెటల్ గ్రే. అండ్ దెన్ హీ మోడిఫైడ్ ఇట్ టు
అలాయ్ వీల్స్ అనమాట, సేమ్ మన దాదాకి చేసినట్టే. బ్రష్డ్ అలాయ్ వీల్స్ అన్నాం కదా, జెన్యూన్ అలాయ్ వీల్స్ అవే వేయించాడు మనోడు కూడా. సో యాక్చువల్గా మనము రైనాక్స్ రైడింగ్ జాకెట్ అంటే మెష్ జాకెట్ ఉంటుంది కదా, ఈ మెష్ జాకెట్ వేసుకుంటేనే ఈడ ఫ్రంట్ చెస్ట్ మీద అంతా మెష్ ఉంటుంది, చేతులకి ఇదంతా మెష్ ఉంటుంది, 2 చేతులకి. అట్లుంటేనే లోపల మనకి ఉడుక్స్లా ఉంది. మనోడు చూడండి లెదర్ జాకెట్ వేసుకున్నాడు. పాపం ఎట్లుందో ఇందాక అడిగా ఏంటి పోయా ఎట్లుంది లోపల అంటే, రన్నింగ్ అప్పుడు అంత ఏముండదు కానీ ఆగితే మాత్రం కారిపోతుందంట, లోపల ఒక చెరువు తయారవుతుంది అంటున్నాడు. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. సో ఇట్లాంటి రైడ్స్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా కానీ ఇట్లాంటి లెదర్ జాకెట్స్, అంటే లెదర్ జాకెట్స్ ఆర్ మెంట్ ఫర్ రైడింగ్, కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఆ లెదర్ జాకెట్స్ అనేవి మన ఇండియన్ క్లైమేట్స్కి ఈ టైంలో పనిచేయమన్నమాట. ఏదో వింటర్లో కానీ మళ్ళీ రైనీ సీజన్లో పనిచేయవు. భయ్యో లెదర్ జాకెట్స్ పాడైపోతాయా అవ్వవు అనుకుంటా. ఇట్లాంటి క్లైమేట్లో లెదర్ జాకెట్ వేసుకుని రైడ్ చేయడం అంటే లోపల పెద్ద సముద్రం తయారవుతుంది. సో అందుకని బెస్ట్ నన్ను అడిగితే ఇట్లా రైడింగ్ జాకెట్ తీసుకోండి. దిస్ ఈజ్ నాది వచ్చేసి రైనాక్స్ ఎయిర్ GT3 అనమాట. చీప్ అండ్ బెస్ట్ జాకెట్. అన్నీ లెవెల్ 2 ఆర్మర్స్ వస్తాయి. అంటే చెస్ట్కి రాదు అంతే, చెస్ట్కి ఒకదానికి ప్రొటెక్షన్ రావు. మనం ఏం చెస్ట్ మీద పడం కదా, పడేటప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఇన్సిడెంట్ మనకి మెయిన్గా ఏంటంటే ఎల్బోస్, షోల్డర్స్, బ్యాక్, స్పైన్. సో ఈ 3 ప్లేసెస్లో మనకి ఫుల్గా లెవెల్ 2 ప్రొటెక్షన్ వస్తుందన్నమాట. ఏది నాక్స్ ప్రొటెక్షన్ కాదు, ఇది సేఫ్ టెక్ అనుకుంటా. ఇవి మనకి రైనాక్స్ ఎయిర్ GT3 వచ్చే సేఫ్ టెక్, అది కూడా చాలా మంచి కంపెనీయే. నేను ఇక్కడ లింక్ పెట్టేస్తాను ఐ బటన్లో, అండ్ కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో కూడా లింక్ పెట్టేస్తాను ఈ జాకెట్ది రివ్యూ, ఒకసారి చూడండి. బాగుంది, మంచి జాకెట్, నాకైతే నచ్చింది. ఏంటంటే దీంతో మనము లోపల 2 లైనర్స్ వస్తాయి. ఎయిర్ లైనర్, అదే ఏమంటారు థర్మల్ లైనర్ ఒకటి, రెయిన్ లైనర్ ఒకటి, 2 వస్తాయి. అవి పెట్టుకుంటే దిస్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్ అనమాట. మనకి అంతకంటే అవసరమేమి ఉండదు. ఏమీ లేనప్పుడు ఆ 2 తీసేసినామంటే ఫుల్ ఓపెన్ మెష్ అయిపోతుంది అనమాట ఇది. సో ఎయిర్ ఫ్లో అనేది ఫ్రీగా ఉంటుంది. సో లోటస్ రెస్టారెంట్లో వీ హ్యాడ్ అవర్ లంచ్ అనమాట. బట్ రేటింగ్ వచ్చేసి 2.5 out of 5 అంతే, అంతకంటే ఎక్కువ ఇవ్వలేము. అంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఎట్లున్నాయో తెలియదు కానీ వెజ్ మాత్రం 2.5. ఏంటి అడుగు బ్రో, తెలీదు. వెజ్కి మాత్రం 2.5 కూడా ఎక్కువ అనిపిస్తుంది రేటింగ్ ఇవ్వడం. సో ఫ్రెండ్స్, ఫ్రెండ్ని దింపేశాను అండ్ దెన్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ బళ్ళారి అనమాట. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. టైం చూస్తే మనకి 6:25 అయిపోయింది ఇక్కడే. అండ్ ETA వచ్చేసి 3.5 hours చూపిస్తుంది. రూమ్ కూడా బుక్ చేయాలి అక్కడ బళ్ళారిలో. అండ్ దెన్ చూద్దాం మనకి ఎంత టైం పడుతుందో తెలియదు. ప్రస్తుతానికైతే వీఆర్ లీవింగ్ కర్నూలు అనమాట. హోమనోడు కర్నూలు కొండారెడ్డి బుర్జు కూడా చూద్దాం అనుకున్నాడు, కానీ టైం కన్స్ట్రెంట్ తోటి ఆల్మోస్ట్ కర్నూలులోనే 2.5 hours పట్టేసింది. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ బొమ్మర్ అనమాట. అనుకోకుండా ఇంత డిలే అయిపోయింది, అసలు అనుకోలేదు ఇక్కడ ఆగుతామని కర్నూలులో. సో గైస్, మనకి కర్నూలు ట్రాఫిక్లోంచి బయటపడేసరికి చాలా టైం పట్టింది. ఐ మీన్ ఇప్పుడు పీక్ టైం ఏమో ట్రాఫిక్ కర్నూలులో వాచిపోయింది అనమాట. సో ప్రస్తుతానికి మనం అయితే వీఆర్ హెడింగ్ టు బెల్లారి. అండ్ హోటల్ రూమ్ ఇంకా బుక్ చేయలేదు, చేద్దాము. ఎక్కడన్నా కొద్దిగా ఆగి కాఫీ కానీ ఏదైనా తాగేసి వీళ్ళు బుక్ హోటల్ ఓయో కానీ ఏదో ఒకటి బుక్ చేద్దాము. అండ్ దెన్ చూడవచ్చు, ఈ రైడ్లో కూడా మనకి నైట్ రైడ్ అనేది తప్పలేదన్నమాట. ప్రతి రైడ్లో నైట్ రైడ్ అనేది ఇంక్లూడ్ అవ్వాలి. అది ఎందుకు అట్లా అవుతుందో ప్రతిసారి. సో మేబీ ఈసారి మాత్రం కొద్దిగా నా ఫాల్టే అని చెప్పాలి. ఎందుకంటే అతను మా ఫ్రెండ్ని కలవడము అదంతా కొద్దిగా ఎక్స్ట్రా వర్కే. పాపం మన రఘురామ్ ఎట్లా ఫీల్ అవుతున్నాడో కానీ, ఎవరిని కలవకపోయినా వాళ్ళు హర్ట్ అవుతారు అనమాట. ఇంకా కొన్ని అట్లా మేనేజ్ చేసుకోవాలి, ఇంకా ఏం చేయలేము. చూద్దాం, మనం బళ్ళారి వెళ్ళే లోపు మనం అక్కడ రూమ్ బుక్ చేయాలి. మన సాయి రెడ్డి కూడా ఉన్నాడు కదా, తనతోటి కూడా ఒకసారి మాట్లాడదాము.
మీన్ వైల్ మాట్లాడి రూమ్ ఏం తీసుకోవాలి ఏంటి అనేది కూడా మనం డిసైడ్ చేసుకుందాం. సో గైస్ జస్ట్ క్విక్ అప్డేట్ అనమాట. ఇప్పుడు బళ్ళారి వచ్చేసి కరెక్ట్గా 100 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. అండ్ ద టైమ్ ఈజ్ 7:30 అవుతుంది టైము. సో ఇట్స్ నాట్ టేక్ మోర్ దాన్ 1.5 hours అనుకోండి. సో ఎంత లేట్ అయినా కానీ 9 మ్యాక్స్ బై 9కి అయితే 9:15 అనుకోండి, ఇంకా 9:15కి అయితే బళ్ళారిలో ఉండాలి ఎట్ ఎనీ కాస్ట్. అండ్ మనం బుక్ చేద్దాం అనుకున్నా కానీ బళ్ళారిలో ఓయో లేదు బ్రో, అసలు ఇదేం కామెడీ అసలు. సో దట్ వాజ్ ఏ సర్ప్రైజ్ మా ఇద్దరికి. అండ్ అక్కడ మన సాయి రెడ్డికి చెప్తే ఏమన్నాడంటే, నేను అరేంజ్ చేస్తా భయ్యా పర్లేదు, మా ఇంటికి రా అంటున్నాడు. సో కైండ్ ఆఫ్ హిమ్, ఐ మీన్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్ మనకి వస్తుందన్నమాట సబ్స్క్రైబర్స్ నుంచి. అండ్ సో చెప్పాను కదా, దే ఆర్ నాట్ సబ్స్క్రైబర్స్, జస్ట్ లైక్ బ్రదర్స్ అనమాట మనం. సో అంటే నాకు ఎట్లా థ్యాంక్ చేయాలో కూడా అర్థం కావట్లేదు, అంత లవ్లీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి. సో లాస్ట్ టైం విజయవాడ వెళ్ళినప్పుడు కూడా అంతే, విజయవాడలో కూడా మనోడు రాజేష్ అస్సలు ఇంటికి రానా అంటే రానా అస్సలు వదలలేదు. అందుకే నేను వెళ్దామని చూసా కానీ అప్పుడు గూగుల్ తెప్పేయడం వల్ల వెళ్ళలేకపోయాను. సో అట్లా జరుగుతున్నాయి, చూస్తున్నారు కదా. కంప్లీట్ నైట్ రైడ్ అవుతుంది ఇది కూడా. ఇదేంటంటే రోడ్డు చాలా బాగుంది, మన బళ్ళారి వరకు బాగుంది రోడ్డు. అంటే బళ్ళారి వరకు ఇంకా మనం వెళ్ళలేదు, ఇక్కడ వరకు అయితే బాగుంది రోడ్డు, ఇట్లనే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కాకపోతే ఏంటంటే మనకి అక్కడక్కడ కొన్ని విలేజెస్ తగులుతుంటాయి. సో ఆ విలేజెస్ తగిలినప్పుడు మాత్రం మనం కంప్లీట్ స్లో డౌన్ అయిపోయి మినిమం 20 ఆ స్పీడ్లో వెళ్తే మనకి విల్ బీ సేఫ్ అనమాట. సడన్గా పిల్లలు అటు ఇటు పరిగెత్తుకుంటూ వస్తుంటారు కదా విలేజ్లో, అందుకని ఇట్స్ బెటర్ టు మెయింటైన్ లో స్పీడ్స్ ఇన్ విలేజెస్. సో ఇదేంటంటే మనకి కంప్లీట్గా సూపర్ ఉంది రోడ్ అయితే. సో గైస్ రోడ్ చూస్తున్నారు కదా, రోడ్ అయితే సూపర్ ఉంది. కానీ మధ్యలో ఒక ప్యాచ్ తగిలింది భయ్యా, పిచ్చెక్కిచ్చేసింది అనమాట. సో యాజ్ పర్ గూగుల్ మ్యాప్స్ దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ బార్డర్ బిట్వీన్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. అఫీషియల్లీ వీఆర్ ఇన్ కర్ణాటక నౌ. కర్ణాటకలో కూడా జెండా పాతేంగే. సో మధ్యలో అల్లూరు తర్వాత ఏదో సమ్ విలేజ్ నేమ్ ఉంది, అది మాత్రం రోడ్డు జస్ట్ 1 కిలోమీటర్ పోవడానికి ఎంత లేదన్నా కానీ 5 to 10 minutes పడుతుంది. 5 to 10 minutes కూడా 8 to 10 minutes అనుకోండి 1 కిలోమీటర్ పోవడానికి. అంత దారుణంగా ఉంది రోడ్డు అల్లూరు తర్వాత. అల్లూరు వరకు బాగానే ఉంది, అల్లూరు దాటిన తర్వాత ఒక విలేజ్ వచ్చిందనమాట, అక్కడ నుంచి ఇంకా దారుణంగా ఉంది రోడ్డు. సో ఫ్రెండ్స్ ఇప్పుడే మన సాయితోటి డిస్కస్ చేశాను. అండ్ హీ వాజ్ లైక్ బాలా రీజెన్సీ అని చెప్పి ఒక హోటల్ ఉంది, బాగుంటుంది, రీజనబుల్ అని చెప్పాడు. సో వీఆర్ హెడింగ్ దేర్. ఒకసారి వెళ్ళిన తర్వాత మాట్లాడి ఒకవేళ ఫైనల్ అవుతుందా అవ్వదా ఏంటి అని చెప్పి చూద్దాము. సో ఇదేదో టెంపుల్ సూపర్ ఉంది అసలు, సూపర్ దంపర్ ఉంది. కానీ మరి దీని పేరేంటో తెలియదు మనకి, అమ్మవారు టెంపుల్ లా ఉంది చూస్తుంటే. ఎక్సలెంట్గా ఉంది టెంపుల్ మాత్రం. ఇదేం టెంపుల్ బళ్ళారి నుంచి ఎవరన్నా చూస్తుంటే కొద్దిగా కామెంట్ చేయండి భయ్యా ప్లీజ్. ఇదే టెంపుల్ అనుకుంటా, మనోడు చూడాలి ఖచ్చితంగా అని చెప్పింది, ఇదే టెంపుల్ అనుకుంటా. ఓకే వండర్ఫుల్. మన హోటల్ కూడా ఇంకా జస్ట్ 240 meters అంట, అంటే మన సాయి రికమెండ్ చేసింది. సో బాలా రీజెన్సీ, ఓకే దిస్ ఈస్ ద హోటల్, సూపర్ గుడ్. సో వీఆర్ హియర్ అట్ ది బాలా రీజెన్సీ. చూడ్డానికి డీసెంట్గానే ఉంది హోటల్. అండ్ దెన్ విల్ ఆస్క్ ఫర్ ఏ రూమ్. एक्सक्यूज मी, वी नीड ए रूम चाहिए एक.